పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. క్రీస్తు నాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దేవిగంధ పట్టణాలను ఒకసారి ఆత్మపరిచయం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి తెలియపరుస్తూ, ఈ యొక్క రాకడలో క్రీస్తు ప్రభు మనకు ఇద్దరు వ్యక్తులను తెలియపరుస్తూ ఉన్నారు. అందులో నోవా యొక్క కాలంలో నోవా మాత్రం ప్రభువును అంటిపెట్టుకుని జీవిస్తూ ఉన్నారు. నోవా కాలం లాంటి ఆయా జనాభా మొత్తం కూడా ఇదిగో త్రాగుచు తినుచు వివాహం ఆడుచు క్రయ విక్రయములు చేసుకుంటూ ప్రభు యొక్క ఆజ్ఞలకు ధిక్కరించి జీవిస్తూ ఉన్నారు. కానీ నోవా మాత్రము ఇదిగో ఓడ నిర్మించుకొని నోవా తన కుటుంబం కూడా ఆ యొక్క జల ప్రళయం నుండి రక్షించబడుతూ ఉన్నారు. అదే విధముగా దేవుడు ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు యొక్క వాక్యానుసారంగా అంటిపెట్టుకుని జీవించిన వారు నోవాలాగా రక్షించబడుతూ ఉన్నారని మనకు సమాధానం ఇస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అదే విధముగా లోతును కూడా మనకు చూపిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. లోతు యొక్క నగరంలోని ఆ యొక్క జన సముద్రం అంతా కూడా తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేసుకుంటూ ఉంటే ఇదిగో దేవుని యొక్క అనుగ్రహాలను కోల్పోతూ ఉన్నారు. కానీ ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహాలను కోల్పోయిన వారి మీద ప్రభు ఆకాశం నుండి అగ్ని కందకాన్ని కురిపిస్తూ ఉన్నారు. కానీ లోతు తన యొక్క కుటుంబము కూడా రక్షించబడుతూ ఉన్నది. అదే విధముగా ఈనాటి 2వ పట్టణంలో మనం చూసినట్లయితే దేవుడికి అంటిపెట్టుకొని జీవించిన వారు ప్రభు యొక్క రాకడలో ప్రభు యొక్క కుమారుడితో ఏకీభవిస్తూ ఉన్నారు. మరి మన యొక్క జీవితంలో కూడా మన జీవితాలు మనము ఎక్కడ ఉన్నాము, వాక్యముతో ఎంతవరకు మనము లేవనెత్తబడుతూ ఉన్నాము, ఎంతవరకు వాక్యంతో మనము ఇదిగో దీవించబడుతూ ఉన్నాము, ఎంతవరకు ప్రభువులో మనము ఏకమై జీవిస్తూ ఉన్నాము. నోవా లోతులాగా అలాంటి ఆ యొక్క జీవితాలను మనం జీవించినట్లయితే ఇదిగో జల ప్రళయం నుండి నోవా రక్షించబడే విధముగా, అదే విధముగా అగ్ని కందకము నుండి అదిగో లోతు రక్షించబడే విధముగా ప్రభు మనల్ని మన కుటుంబాలను రక్షిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అంతటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి యొక్కదీవు పరిపోషలో ఆ పరమ తండ్రి యొక్క ఆశీర్వాదాల కోసం మనందరం కూడా మనస వాచ క్రియలతో ఈ దీవు పరిపోషలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.